నీతిసారం. సూతుడు శౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పాడు. మహామునులారా, సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలు సేవించేవాడు రెండింటికీ చెడతాడు. వాగ్వైభవం లేని వ్యక్తి యొక్క విద్య పిరికివాని చేతిలోని ఆయుధం వల్లే వానికి పనికిరాదు. అంధని భార్య యొక్క అందము అంతే. సుందర భోజ్య పదార్థాల కలిమి వాటిని ఆరగించుకునే శక్తి, రూపవతి యొక్క భార్య ఆమెను అన్ని విధాలా సంతృప్తిపరచగలిగే శక్తి, ధనము, వైభవం, దానం చేసే బుద్ధి ఇవన్నీ గొప్ప తపస్సును చేసిన వారికే లభిస్తాయి. వేదానికి ఫలం అగ్నిహోత్రం, విద్య యొక్క ఫలాలు శీలము, సదాచారము, స్త్రీ వల్ల లాభం రత్యానందం, పుత్రప్రాప్తి. అలాగే ధనం ఉండేది దానానికి, భోగానికి. ధనం ఉండాలి కానీ అనర్థాన్ని తెచ్చిపెట్టే ధనం అభిలషణీయం కాదు. మనిని కోరుకోవచ్చు కానీ పాము పడగపై ఉన్న మని కోసం పాకులాడకూడదు. అగ్నిహోత్రం కోసం హవిష్యాన్నాన్ని తక్కువ స్థాయి వద్ద నుండి తీసుకొచ్చి గ్రహించవచ్చు. బాలకుని వద్ద నుంచైనా సుభాషితాన్ని ఆలకించాలి. స్వర్ణం అపవిత్ర స్థానంలో ఉన్నా చేజిక్కించుకోవచ్చు. అలాగే నీచ వ్యక్తి వద్ద శ్రేష్ఠ విద్య ఉంటే నిస్సంకోచంగా ఆ విద్య నేర్చుకోవచ్చు. రాజుతో స్నేహం మంచిది కాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబం యజ్ఞయాగాదులు చేసే నా పుత్ర సంతానాన్ని పొందవలసి ఉంటుంది. వివేకవంతుడు తన వంశంలోని వారందరినీ భగవద్భక్తులతో కలిసి ఉండేలా చేస్తాడు. పిల్లలను విద్యాధ్యయనంలో మగ్నులను చేస్తాడు. శత్రువులను ప్రమాదంలో ముంచుతాడు. తనకిష్టలైన వారిని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు. భృత్యులను, ఆభరణాలను వేటికి తగిన చోట్లలో వాటిని ఉంచాలి. చూడామణిని కాలికి పెట్టుకోలేం కదా. కాబట్టి భృత్యుని కరుణించవచ్చు కానీ నెత్తికెక్కించుకోకూడదు. మనసునైన మనుజుడు పూలగుత్తి వలె నరుల తలపైనైనా ఉండాలి, లేదా అడవిలోనైనా రాలిపోవాలి. మణిలక్క కొండొకచ కలిసే ఉండవచ్చు. స్వచ్ఛంగా స్వయం ప్రకాశమానంగా ఉండే మణిని లక్క సహాయంతో ఆభరణాలతో అమరుస్తారు. అయినా దేని విలువ దానిదే. గుర్రం, ఏనుగు, ఇనుము, కర్ర, రాయి, బట్ట, ఆడది, మగవాడు, నీరు ఇవన్నీ కలిసి ఒకే చోట ఉండవచ్చు కానీ దేని విలువ దానిదే. అర్థం వల్ల సాధారణంగా వచ్చే అనర్థాలు దైవానుగ్రహం ఉన్న వానికి రావు. కాబట్టి దేవుని పూజించాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో సిగ్గు లేదా బిడియం లేదా మొగమాటం పనికిరావు. డబ్బు రావలసిన చోట ప్రయోగాలలోనూ, కార్యసిద్ధి ప్రయత్నంలోనూ, భోజన వేళ, సంసార వ్యవహారంలోనూ లజ్జను వదిలేయాలి. ఎటువంటి ఊరనుండాలో, ఎవరు చొప్పడుకున్నట్టు ఊరు చొరకూడదో వినండి. ధనినః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః పంచయత్ర నా విద్యంతే నా కుర్వాత్ తత్ర సంస్థితం. దాన ధర్మాలు లేని చోట్ల, రాకపోకలు కనబడిన చోట, అనుచితాచారులను భయపెట్టి ఆపే యంత్రాంగం పనిచేయని చోట, ప్రజలు సిగ్గును చిన్నప్పుడే వదిలేసిన చోట, అది ఎంత రమ్యమైన గ్రామమైనా నగరి అయినా ఒక్కరోజైనా నిలవరాదు. అలాగే దైవజ్ఞులు, పాలకులు, సజ్జనులు, జల సమృద్ధి అనగా నీటి వసతి లేని చోట నిలవరాదు.